హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. డయాబెటీస్ అనేది ఏదైతే ఉందో, డయాబెటీస్ ఒకటే రాదండి. డయాబెటీస్ తో పాటు ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని కూడా మన బాడీలోకి ఇన్వైట్ చేస్తుంది. నవడేస్ ఎర్లీ ఏజెస్ లో డయాబెటీస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ లో టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా ఏంటి అంటే మన పేరెంట్స్ కంటే మన జీన్స్ క్యారీ ఓవర్స్ లో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎర్లీ ఏజెస్ లో మనం దీన్ని ఎక్కువగా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే చిన్న పిల్లల్లో ఎక్కువగా ఎవరిలో అయితే చూస్తున్నామో గర్ల్స్ లో కాకుండా ఈ కంటెంట్ అనేది బాయ్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అది ఫ్యూ మంత్స్ లో ఉన్న వాళ్ళకి కొందరిలో ఇన్ఫాంట్ డయాబెటీస్ వస్తుంది, 2-3 ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది, 16 ఇయర్స్ లో వస్తుంది, ఎర్లీ ఏజెస్ లో కూడా వస్తుంది. ఒక రీజన్ వాళ్ళ సెడెంటరీ లైఫ్ కానీ స్ట్రెస్ మూలాన వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతే ఫ్యామిలీ క్యారీ ఓవర్స్ మూలాన కూడా వస్తుంది. సో ఫ్యామిలీ క్యారీ ఓవర్స్ మూలాన వచ్చే ఈ టైప్ 1 డయాబెటీస్ వలన చిన్న పిల్లలలో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అంటే డయాబెటీస్ ఉండటం మూలాన ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం మూలాన వాళ్ళ బాడీ సరిగ్గా గ్రో అవ్వదు, హెల్త్ అనేది సరిగ్గా ఉండదు, దాని మూలాన చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవచ్చు. సో మీరు టెస్ట్కి వెళ్ళినప్పుడు డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవ్వకముందు ఇలాంటి సిమ్టమ్స్ యాజ్ అ పేరెంట్స్ మీరు ఆ పిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడము, హెయిర్ ఫాల్ లాంటివి ఎక్కువగా ఉండటము, వెయిట్ తగ్గటము ఇలాంటివి కనుక ఉంటే డయాబెటీస్ ఉందా లేదా అనే కండిషన్స్ ని రూల్ అవుట్ చేసుకుని తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే కిడ్ హెల్త్ కి మీరు బెటర్మెంట్ ఇవ్వగలుగుతారు.